అసలు మీ పార్టీలో మీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీలో ఉన్నాడా లేడా దానిపైన స్పష్టత లేదు. మీ మహేశ్వర్ రెడ్డి ఏదైతే ఫ్లోర్ లీడర్ ఉన్న మహేశ్వర్ రెడ్డి మీ 8 మంది ఎమ్మెల్యేలు ఒక కాడ కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి ఉండదు. అసలు మహేశ్వర్ రెడ్డి నా 7 ఎమ్మెల్యేలు యాక్సెప్ట్ చేస్తున్నా చేస్తలేరా అర్థం కాని సిచ్యువేషన్. అంతెందుకు అసలు రాష్ట్ర అధ్యక్షులుగా నీ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తారా వెళ్ళరా పరిస్థితి తెలియదు. ఉన్న 18 మంది మీ లీడర్లు 18 మంది ఎప్పుడు రామచంద్రరావు కథమవుతాడు, ఎప్పుడు నీ వెనుక గుంతలు తవ్వుకుంటే నిన్న గుంతలో పూడ్చి పెట్టేసి వాళ్ళు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అయిదామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. నీ పరిస్థితే నీకు సక్కలేదు, నీకే నీ పార్టీలో దిక్కులేదు. నీకు నిజంగా దమ్ముంటే బలంగా గట్టిగా నువ్వు ప్రెస్ మీట్ లో చెప్పగలుగుతావా? రాబోయే ఎన్నికలు నా నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తాము, రామచంద్రరావు నాయకత్వంలోనే మేము పోటీ చేస్తామని చెప్పే ధైర్యం నీకుందా? నీ పరిస్థితి నీకు సక్కర్లేదు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి మాట్లాడుతుంది. ఏం చూసి ఓట్లు వేయాలి మీకు జనాలు? ఆల్రెడీ రేవంత్ రెడ్డి అనే సునామీలో భారతీయ జనతా పార్టీ కొట్టుకుపోయింది. రేపు పొద్దున ఢిల్లీ పీఠంలో కూడా రాహుల్ గాంధీ అనే ఒక సునామీలా భారతీయ జనతా పార్టీ కంప్లీట్ గా కొట్టుకుపోతుంది. ఈ రోజు ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చెయ్యాలనే ఒక సంకల్పంతో ఉన్నారు. దానికి భయపడి మీడియాని అడ్రస్ చేయలేక ప్రధానమంత్రి సెల్ఫీ వీడియోలు తీసి పెట్టే పరిస్థితి ఏర్పడ్డది. మీడియా ప్రెస్ మీట్ పెడితే మీడియా అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే ధైర్యం లేక అర్ధరాత్రి పూట ఆలోచించి పొద్దున్నకెళ్ళి సాయంత్రం వరకు కూర్చొని ఆలోచించి సెల్ఫీ వీడియో తీసి రిలీజ్ చేసే పరిస్థితి ప్రధానమంత్రి ఈరోజు ఆ స్థితిలో ఉన్నాడు. మీ పరిస్థితే సక్కలేదు, మీ పార్టీ పరిస్థితే సక్కలేదు. రాహుల్ గాంధీ గారు ఒక సునామీలో మీ పార్టీ కొట్టుకపోతే కనీసము డిపాజిట్లు కూడా రాలేని పరిస్థితి ఏర్పడుతుంది రానున్న రోజులలో. దాని గురించి మాట్లాడక ఈరోజు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసుకుంటా నువ్వు రేపు పొద్దున ఎమ్మెల్సీ గారికి గతంలో ఉన్న ఏదైతే హైదరాబాద్ మహబూబ్ నగర్ ఈ ప్రాంతంలో నువ్వు పోటీ చేస్తే ఇక్కడ నాకు సీట్ ఇచ్చి పెట్టుర్రి, అక్కడ నల్గొండ ఖమ్మం ఆ ప్రాంతంలో మీకు సీట్ ఇచ్చి పెడతా అని చెప్పి లోపాయిక ఒప్పందాలు బీఆర్ఎస్ పార్టీ తోటి చేసుకొని గతంలో కాళేశ్వరం స్కాము ఇవన్నీ స్కామ్ల గురించి మాట్లాడిన మీరు ఈరోజు సిబిఐకి అవన్నింటినీ మేము అప్పచెప్తే దానిపైన విచారణ జరపకుండా కేటీఆర్ తోటి హరీష్ రావు తోటి కేసీఆర్ తోటి లోపాయిక ఒప్పందాలు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ తోటి ఇండైరెక్ట్ గా అలయన్స్ పెట్టుకొని ఇంటర్నల్ అలయన్స్ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. నిజంగా భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే గత 12 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి మీరు తెచ్చిన నిధులన్నీ. Subscribe us and press the bell icon for more interesting updates.